యేసుని మాట అను యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న సహోదరులకు ఇవే మా ప్రేమపూర్వక వందనములు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము ప్రేమ, దేవుని ప్రేమ అనే మాట గురించి ధ్యానించుకుందాం. ప్రేమ అంటే ఏమిటి? ప్రపంచంలో ప్రతి మనిషి ప్రేమ అనే పదాన్ని వింటూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెబుతున్న ప్రేమ సాధారణ భావోద్వేగము కాదు. అది త్యాగం, క్షమ, కరుణ, సహనం, ఆత్మార్పణ. 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రేమ అంటే దీర్ఘశాంతము గలది, దయగలది, అసూయపడదు, గర్వించదు, తన ప్రయోజనములను ఎతకదు, కోపపడదు, అపకారము జ్ఞాపకముంచుకొనదు. అంటే ప్రేమ అనేది నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు కాదు, నేను ఎవరి కోసం త్యాగం చేస్తున్నాను అనేదే నిజమైన ప్రేమ. మనిషిని ప్రేమ, దేవుని ప్రేమ. మనిషిని ప్రేమ ఎక్కువగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. నచ్చితే ప్రేమ, నొచ్చితే ద్వేషం, ఉపయోగం ఉంటే దగ్గర, అవసరం లేకపోతే దూరం. దేవుని ప్రేమ నిబంధన లేని అనంతమైన ప్రేమ. ఇది ప్రతిఫలమును ఆశించదు. అంటే దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్. రోమీయులకు రాసిన 5వ అధ్యాయము 8వ వచనం. మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇందువలన దేవుడు తన ప్రేమను మన మీద వెల్లడించెను. మనం మంచివాళ్ళం కాబట్టి దేవుడు ప్రేమించలేదు, మనం పాపులం అయినప్పటికీ ప్రేమించాడు. దేవుడే ప్రేమ. బైబిల్ దేవుని గురించి ఒక గొప్ప వాక్యం చెబుతుంది. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, ఎందుకంటే దేవుడే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపం. బైబిల్ దేవుని గురించి ఒక గొప్ప వాక్యం చెబుతుంది. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపం. దేవుడు ప్రేమ చూపించడం మాత్రమే కాదు, దేవుడే ప్రేమ స్వరూపం. కల్వరి శిలువయే దేవుడు అగాధమైన ప్రేమకు సజీవ సాక్ష్యం. దేవుడు మనపై ప్రేమను మాటల్లో కాక శిలువ నిరూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన ఏకైక కుమారుని ఇచ్చెను. ఆయన యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవము పొందెను. నిజమైన ప్రేమ ఇవ్వడం, గొప్ప ప్రేమ తనను తాను ఇవ్వడం. యేసు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఇదే ప్రేమలో అత్యున్నత స్థాయి. దేవుని ప్రేమను అనుభవించిన వాడు ద్వేషంతో జీవించలేడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. 1 యోహాను 4వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మనము ఇంతగా ప్రేమించిన ఎడల మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. దేవుని ప్రేమ పొందిన గుర్తు మన ప్రవర్తనలో కనిపిస్తూనే ఉంటుంది నిత్యం. క్రైస్తవ సహోదరులారా, మనము ప్రేమను గురించి ధ్యానించుకున్నాం. ఒక్కసారి మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. నా ప్రేమ స్వార్థమా లేక త్యాగమా? నన్ను నొప్పించిన వారిని నేను క్షమించగలుగుతున్నానా? దేవుడు నన్ను ప్రేమించినట్లు నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నానా? నేను దేవుని ప్రేమను అనుభవిస్తున్నానా లేక కేవలం తీసుకుంటున్నానా? నా కుటుంబం, స్నేహితులు, శత్రువులు అందరికీ సమాన ప్రేమను చూపుతున్నానా? చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ ధ్యానాంశాన్ని ముగించుకుందాం. పరలోక తండ్రి, ప్రేమామయుడా, ఈరోజు నీ వాక్యంలో మాకు తెలియజేసిన నీ అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము అర్హులము కాకపోయినప్పటికీ నీవు మమ్మలను ప్రేమించితివి. మేము పాపులమై ఉండగా మా కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తును శిలువపై అర్పించితివి. మా హృదయంలో ఉన్న ద్వేషము, అసూయ, క్షమలేని స్వభావమును తొలగింపుము. మమ్మును నీవు ప్రేమించినట్లే ఇతరులను ప్రేమించినట్లుగా కృపనిమ్ము. మా కుటుంబంలోనూ, సంఘములోనూ, సమాజంలోనూ నీ ప్రేమను ప్రకాశించినట్లు మమ్మలను ఉపయోగించుకొనుము. నీ ప్రేమ ద్వారా గాయపడిన హృదయాలను స్వస్థపరచును గాక. దూరమైన వారు దగ్గరగా చేరునుగాక. ప్రభువా,
ఈ రోజు నుండి మా జీవితం ప్రేమకు సాక్షిగా ఉండినట్లు నీ పరిశుద్ధాత్మతో నడిపింపుము. ఈ సమస్తమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్.